హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం మిల్లీ మేకర్ బంగాళదుంప కర్రీ ఎలా వండాలో చూద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, బంగాళదుంపలు కోసుకొని ఇలా ఉంచుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మూత పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాక పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న అందులో టమాటా వేసుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గాక బాగా కలుపుకొని అందులో కోసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక బాగా కలుపుకొని అందులో రుచికి సరిపోయిన కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకున్నాక మిల్లీ మేకర్ నానబెట్టుకున్న మిల్లీ మేకర్ బాగా పిండి కర్రీలో వేసి మళ్ళీ మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ముద్దని యాడ్ చేసి మళ్ళీ 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికించాలి. ఉడికించాక అందులో మనం బాగా స్మెల్ కోసం చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకొని 2 నిమిషాలు బాగా కలుపుకుంటే టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. మిల్లీ మేకర్ బంగాళదుంప కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.